ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పండగ పూట ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణంగా సంక్రాంతి వంటి పెద్ద పండగ సమయంలో రాజకీయ నాయకులు తమ సొంత గ్రామాల్లో వేడుకలు పరిమితం అవుతుంటారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ప్రకటన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. కేంద్ర మంత్రి ఒకరు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి. కేంద్రం వద్ద ఉన్న కీలక ఆధారాల నేపథ్యంలో ఏ క్షణమైనా జగన్ అరెస్ట్ అవుతారు తప్పదని ఆయన చేసిన మాటలు రాజకీయ వర్గాల్లో బాంబులా పేల్చాయి. ఈ వ్యాఖ్యలు కేవలం వైసీపీ శ్రేణుల్లోనే కాకుండా అటు అధికార కూటమిలో కూడా ప్రకంపనలు సృష్టించడం గమనార్హం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరిణామంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. జగన్పై విచారణలు జరుగుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ సరిగ్గా పండగ రోజే కేంద్ర మంత్రి ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా చంద్రబాబు ఏ నిర్ణయమైన ఆచితూచి అడుగులు వేస్తారు. అయితే కేంద్ర మంత్రి నేరుగా అరెస్టు గురించి ప్రస్తావించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది ఇప్పుడు రాజకీయ మేధావులకు కూడా అంతు చిక్కడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని ఒకవైపు భావిస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు తన సన్నిహిత వర్గాలతో అత్యవసర సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. కేంద్రం తమకు సమాచారం ఇవ్వకుండానే ఎంతటికీ కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తుందా లేక ఇది కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. జగన్ అరెస్ట్ జరిగితే అది రాష్ట్రంలో భారీ రాజకీయ మార్పులకు దారితీస్తుంది. ఒకవేళ కేంద్రం నేరుగా రంగంలోకి దిగితే అది తమకు అనుకూలమా లేక ప్రతికూలమా అనే కోణంలో తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుంది. పండగ సందర్భంలో ఉన్న ప్రజలు కూడా ఈ వార్త వినగానే టీవీలకు అతుక్కుపోయారు. కేంద్ర మంత్రి తన ప్రసంగంలో అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేస్తూనే జగన్ అక్రమస్తుల కేసులో కొత్త ఆధారాలు లభించాయని పేర్కొనడం పెను సంచలనం. ఈ పరిణామం చంద్రబాబును ఆశ్చర్యానికి గురిచేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే గత కొద్ది కాలంగా కేంద్రంతో ఆయన సత్సంబంధాలు కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఇట్లాంటి సన్నిహితమైన అంశాలపై ముందస్తు సమాచారం లేకుండా బహిరంగంగా బాంబు పేల్చడం ఆయనకు మింగుడు పడటం లేదు. మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పండగ పూట ఇట్లాంటి ప్రచారం చేస్తుందని వారు మండిపడుతున్నారు. అయితే కేంద్ర మంత్రి మాటల్లో తీవ్రత చూస్తుంటే ఏదో పెద్ద గండమే పొంచి ఉందన్న సంకేతాలు అందుతున్నాయి. చంద్రబాబు వంటి సీనియర్ రాజకీయవేత్త కూడా షాక్ తిన్నారనే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి. పండగ పూట పేల్చిన ఈ రాజకీయ బాంబు కేవలం ఒక రోజుతో ఆగిపోయేలా లేదు. ఇది మరిన్ని వివాదాలకు లాగే రాజకీయ సమీకరణాల మార్పులకు నాంది పలికేలా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.